Hello guys, welcome back to my YouTube channel. Here's topic why Germany is better than America. Let's talk about this. చాలా మందికి వాళ్ళ స్టడీస్ తర్వాత మాస్టర్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ అది కోరిక మాత్రమే కాదు, అది ఒక కళ కూడా. ఇంకా మాస్టర్స్ అంటే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ. దానికి వాళ్ళు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఎంత చూసుకున్నా కూడా ఒక 30 to 40 lakhs, మ్యాక్సిమం 50 lakhs అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మనం ఈ వీడియోలో అమెరికా గురించే కాకుండా జర్మనీ గురించి కూడా, జర్మనీలో ఉన్న బెనిఫిట్స్ గురించి, నేను ఎందుకు అమెరికాను ప్రిఫర్ చేయట్లేదు, ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో, ప్లీజ్ సీ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. మీకు క్లారిటీగా ఒక పాయింట్ అనేది అర్థమవుతుంది. మనం మెయిన్గా అమెరికా గురించి మాట్లాడుకున్నట్టయితే 2021లో 83,000 మెంబర్స్కి వీసా అయితే ఇష్యూ చేసింది అమెరికా. తర్వాత 2022లో 2 lakhs మెంబర్స్కి అయితే ఇష్యూ చేసింది. 2023లో 3 lakhs మెంబర్స్కి అయితే ఇష్యూ చేసింది. ఇలా ప్రతి ఇయర్ వాళ్ళ నెంబర్ని కౌంట్ పెంచుకుంటూనే పోతుంది తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ లిమిటెడ్ అనేది పెట్టింది లేదు. ఎందుకంటే వాళ్ళకేం అవసరం ఉంది, మనం ఫీజు కడతాం, అడ్మిషన్ ఇస్తారు, ఇంకా మన ప్రాబ్లమ్స్ మనమే పడాలి. ఇదంతా ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్ నెంబర్స్ ఇవన్నీ. ఒక ఇయర్లో ఇండియా నుంచి యుఎస్ఏకి ఇంతమంది వెళ్తే ఇంకా వేరే కంట్రీస్కి ఆలోచించండి మీరే. లైక్ ప్రతి ఇయర్ ఎంతమంది వెళ్తున్నారని. ప్రతి ఒక్కరు వాళ్ళకి పార్ట్ టైం దొరుకుతుందా, ఫుల్ టైం దొరుకుతుందా, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ టైమే చాలా కష్టంగా ఉంది అమెరికాలో, ఇంకా పార్ట్ టైం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న చాలా పీపుల్ ఆల్రెడీ చెప్తున్నారు, మీరు ఇప్పుడే రాకండి, కొంచెం సిచ్యువేషన్ చూసి చేసుకొని రండి అని చాలామంది అందరూ కూడా ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళ కొడుకు వెళ్ళాడు, వీళ్ళ కొడుకు వెళ్ళాడు, ఇవన్నీ వాళ్ళని చూసే వెళ్తున్నారు తప్ప మన గోల్ ఏంటి, మనం ఏం చదివితే మనం ఏం అచీవ్ అవ్వగలం, ఇవన్నీ చూసుకొని ఎవరు వెళ్ళడం లేదు. అది కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ ఒక మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ 50 lakhs అమౌంట్ తీసుకోవడానికి ఎన్నో బ్యాంక్స్కి లోన్ ట్రై చేసి ఆ లోన్ వచ్చే వరకు ఒక టెన్షన్, వచ్చాక వీసా అపాయింట్మెంట్ ఒక టెన్షన్. మీకు తెలిసిందే యుఎస్ఏ వీసాస్ అంటే చాలా కష్టంగా ఉంటాయి. ఆ వీసా వచ్చే వరకు ఒక టెన్షన్ పడాలి. ఆ వీసా వచ్చాక ఇమిగ్రేషన్లో కూడా మీరు లాస్ట్ 2 yearsలో చూసుకోవచ్చు, ఇమిగ్రేషన్కి యుఎస్ఏలో దిగి అక్కడ ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయ్యి కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు 23 ఇండియన్స్ ఉన్నారు. సో మీరు ఇవన్నీ చూసుకోవాలి. ఇంత టెన్షన్తో కూడుకున్న మీ మాస్టర్స్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే మనకి ఓన్లీ అమెరికానే కాదు, చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇంకా అమెరికా మీరు ఇన్ కేస్ అక్కడ వెళ్ళినా కూడా పార్ట్ టైం దొరక్క చాలా కష్టంగా ఉన్నాయి నిజంగా. పార్ట్ టైమ్స్ అమెరికాలో ఉన్నవే ఉడుతున్నాయి, ఇంకా మీకు కొత్తగా ఎలా వస్తాయి. సో మీరు అక్కడ వెళ్ళినా కూడా నెలకి ఒక 70,000 80,000 అయిపోతుంటే మీ టెన్షన్ చూడలేక మీ పేరెంట్స్ టెన్షన్ పడి ఇదంతా చాలా ఉంటుంది ప్రాసెస్. మీరు జాబ్స్ విషయానికి వస్తే ప్రతి ఇయర్ మీరు సిఎస్సి, ఈసీఈ ఇంకా వేరియస్ బ్రాంచెస్ చూసుకుంటే ఒక సిఎస్సి నుంచే 2 lakhs పాస్ అవుట్ బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. వాళ్ళందరికీ జాబులు దొరకడం ఎలా అనేది కూడా మీరు ఆలోచించాలి. అది కూడా డిసెంబర్లో మీరు ఇంటేక్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇంటేక్ వచ్చి సమ్మర్. మీరు పాస్డ్ అవుట్ ప్రతి ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వెంటనే తర్వాత ఒక 10 people అమెరికాకు వస్తున్నారు ఇండియా నుంచి. సో వాళ్ళందరికీ జాబులు రావడం ఎలాగో తెలియదు కానీ మాస్ హైరింగ్ చేసినా కూడా 50 lakhs మాక్సిమం 50,000 పీపుల్ని మీరు రీసెంట్గా మన జాబ్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రెసిషన్ వల్ల 14,000 జాబ్స్ ఇన్స్టాంట్గా. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి. మీరు స్టడీస్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ స్టడీస్ అవ్వడానికి ఇంకా 2 years ఉంది కదా, అంతలోపు సిచ్యువేషన్ బాగా అవుతుంది అనేది. ఇవన్నీ తెలిసినా కూడా లేదు నేను యుఎస్ఏనే వెళ్ళాలంటే మీరు చాలా ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టుకుంటే కానీ మీరు అక్కడ సర్వైవ్ అవ్వలేరు. ఇంకా మనం H1B వీసా గురించి మాట్లాడుకుంటే అదొక డిజాస్టర్ అనే చెప్పాలి. ప్రతి ఇయర్ 7 lakhs పీపుల్ అప్లై చేస్తుంటే 83,000 అపాయింట్మెంట్సే దొరుకుతున్నాయి. అంటే ప్రతి 100లో 5 మెంబర్స్కి మాత్రమే కంపెనీ వాళ్ళు H1B వీసా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో టెన్షన్ మొదలైంది. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురైన వారిలో ఆందోళన నెలకొంది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా కొత్తగా జాబ్ చేసుకోవాలి, లేకపోతే అమెరికాలో ఉండడానికి వీల్లేదన్న నిబంధన మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వేధిస్తోంది. దీంతో అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రీసెంట్ గా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే
ఆ గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ అనేది ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి వెళ్ళిపోయింది. రీసెంట్ గా తీసుకుంటే 130 ఇయర్స్కి వెళ్ళిపోయింది. ఆ గ్రీన్ కార్డ్ తెచ్చుకొని అక్కడ ఎవరు బతుకుతారో ఆ 130 ఇయర్స్ తర్వాత తెచ్చుకొని వాళ్ళకే తెలియాలి. జర్మనీలో అలా కాదు. మీరు ఇక్కడ వన్స్ జాబ్ తెచ్చుకొని ఒక 21 మంత్స్ వర్క్ చేశాక మీరు పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. డైరెక్ట్ గా పిఆర్ అప్లై చేసుకోవచ్చు. సిటిజన్షిప్ అయితే పొందొచ్చు ఇక్కడ. సో అంత బెనిఫిట్స్ చూసుకుంటే గన్ కల్చర్ కూడా చాలా ఎక్కువ అమెరికాలో. సెక్యూరిటీ లేదు మెయిన్. లోని రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై వివాదం కొనసాగుతోంది. సియాటల్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్న కర్నూలు జిల్లా అదోని యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీనిపై అక్కడి పోలీస్ అధికారి చులకనగా మాట్లాడిన అంశం కలకలం రేపుతోంది. పోలీస్ అధికారి నవ్వుతూ జోకులు వేస్తున్న వీడియో బయటకు రావడంతో అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. జాహ్నవి చనిపోయిన విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి డానియల్ అడ్రర్ పై అధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల చులకనగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ఆమె చచ్చిపోయింది, ఆమె ఒక మామూలు వ్యక్తిలే అని మాట్లాడారు. అంతేకాదు పోలీస్ వాహనం ఢీకొనడంతో ఏముంది, ఓ $11,000 చెక్కు రాస్తే చాలు, ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో, విలువ తక్కువే అని పగలబడి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. తాజాగా ఈ అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వరంగల్ కు చెందిన కొప్పు శరత్ ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కాన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ పూచిబొట్ల జాత్యహంకార తూటాకు బలైంది కూడా కాన్సాస్ నగరంలోని. కొప్పు శరత్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మీరు అంత దూరం వెళ్ళి ఇన్ని టెన్షన్స్ క్రాస్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఇలా అవ్వడం అంటే చాలా బాధేస్తుంది ఏ పేరెంట్స్. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే అది ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పాలి. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఊరికే మనం డబ్బులు తీసి బావిలో ఇసిరేసి వచ్చినట్టే ఉంటది. ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు దాన్ని. కానీ ఈ జర్మనీలో అలా కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే పక్కాగా మనకి ఆ సర్వీస్ అనేది క్లారిటీగా మనకనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మనకి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం గానీ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు వెంటనే ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకొని మనకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఈ ఫుల్ ట్రీట్మెంట్ అంతా ఫ్రీ ఆఫ్ చార్జే. మరి డబ్బులు కూడా చార్జ్ చేయరు. అంతా హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ అయిపోతుంది. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడితే జర్మనీలో సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైనా గనుక ఈవెన్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎంత అర్ధరాత్రి అయినా కూడా అలోన్‌గా వెళ్ళి సేఫ్‌గా తిరిగి రావచ్చు. అంత సెక్యూరిటీ ఇస్తారు. ఎవరు గన్ కల్చర్ గాని ఇలా ఇటువంటివేమీ ఎంకరేజ్ చేయరిక్కడ. అలా ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటది జర్మనీ. ఇంకా జర్మనీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ థింగ్స్ ఏమంటే రీసెంట్‌గా ఒక వీడియో అప్‌లోడ్ చేశా. ఆపర్చునిటీ కార్డ్ అనేది. ఇక్కడ చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ని ఆపర్చునిటీస్ పెట్టుకొని, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మీరెందుకు ఇంకా అదర్ కంట్రీస్‌కి, అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో రీసెంట్‌గా వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 1.8 మిలియన్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. జర్మనీలో స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ అయితే ఉంది. అందుకోసం వీళ్ళు ఆపర్చునిటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మీరు జస్ట్ 49 యూరోస్‌తో జర్మనీ మొత్తం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. Train travelers, take note. Germany is launching a monthly pass for 49 euros. It'll be valid from May the 1st on the entire network of local and regional public transportation. The pass is coming, and for some, this represents a halving of their monthly ticket. It's a big boost for ఇంకేస్ స్టూడెంట్స్ అయితే అది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎడ్యుకేషన్ గురించి వస్తే నో ట్యూషన్ ఫీజ్. పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు ఓన్లీ సెమిస్టర్ ఫీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 250 యూరోస్, 300 యూరోస్ ఒక్కో కాలేజ్‌కి ఒక్కొక్క ఫిగర్ అయితే ఉంటది. అందులో ఇంక్లూడింగ్ మీకు డాయిచ్‌లాండ్ టికెట్ అయితే ఇస్తారు. ఫ్రీగా మీరు ఎక్కడైనా కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా కొన్ని కాలేజెస్ పార్ట్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తది. పార్ట్ టైమ్ జర్మనీలో బెస్ట్ థింగ్ ఏమంటే మనం చదువుకుంటూ పార్ట్ టైమ్ చేసుకొని మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన స్పెండింగ్స్‌ని మనమే ఎర్న్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన విషయాల్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్. మీకు ఏ స్కిల్స్ లేకపోయినా కూడా, మీకు ఏ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా ఇక్కడ మనమైతే వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇన్‌కేస్ స్కిల్స్ ఉండి కనీసం ఒక కోడింగ్, ఒక పైథాన్, ఒక C++ ఇలాంటివి ఉంటే వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ఎతుక్కోవచ్చు. లేకపోతే ఆర్ట్ జాబ్స్ లైక్ నార్మల్ పార్ట్ టైమ్స్ లైక్ ఇన్ సమ్ షోరూమ్స్ ఆర్ KFC, మెక్‌డీ, బర్గర్ మీ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు మీరు చాలా జాబ్స్. మీకు అందరికీ అవైలబిలిటీ ఉంటది జర్మనీలో. మీరు ఎలా అయినా సర్వైవ్ అయిపోవచ్చు. ఇంకా మీరు చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ. మీ స్టడీస్ అయిపోయి మాస్టర్ థీసిస్ అయిపోతానే జాబ్ వస్తుంది కదా! ఆ జాబ్‌లో
ఒక 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 6 మంత్స్‌లో మీరు ఆ 6 మంత్స్ సర్వైవ్ అవ్వగలిగితే మిమ్మల్ని ఇంకా ఎవరు జాబ్ నుంచి వీకేయలేరు. అంత జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది ఇక్కడ. మీరు ఇన్ కేస్ బై ఛాన్స్, బై మిస్టేక్ ఎలా వాళ్ళు పీకేసినా గూడా మీరు కోర్ట్‌లో కేస్ అయితే ఏసుకోవచ్చు. కోర్ట్‌లో కేస్ ఏసుకుంటే వాళ్ళు ఏ ప్రూఫ్ లేకపోతే మీకు గవర్నమెంటే ఒక థౌసండ్స్ ఆఫ్ యూరోస్‌లో మీకు పే చేస్తుంది. సో, అంత జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో, ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఇన్ కేస్ వెళ్ళాలనుకున్నా గూడా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోవాలని నేను అనుకుంటా ఇక్కడ. సో, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా మాస్టర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.